దత్తాత్రేయమహం వందే యోగముద్రా విరాజితం బ్రహ్మచర్య వ్రతాసక్త అవధూత స్వరూపిణం. జై గురుదత్త. ఈ యొక్క శ్రీ గురుదత్త పీఠాన్ని, ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ కూడా ఆ దత్తాత్రేయ యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయేటటువంటి విషయం ఏమిటి అంటే, ఈ మధ్య జాతకాలు, ఇక్కడ జాతక కర్మలు, అలాగే మనకు సంబంధించినటువంటి ఆ యొక్క నవగ్రహ జపాలు, హోమాలు అన్నీ కూడా చేస్తాము పీఠం తరఫున అన్నప్పుడు నన్ను కొంతమంది సంప్రదించి అయ్యా మాకు గోచారంలో శని బాగాలేదని చెప్పారండి, మేము జపాలు చేయించుకుంటాం, హోమాలు చేయించుకుంటామని నన్ను సంప్రదించారు. అయితే నేను దానికి నిరాకరించాను. కారణం ఏమిటి అంటే, గోచారంలో ఏదైనా గ్రహం బాగోనప్పుడు దానికి పెద్ద పెద్ద జపాలు, హోమాలు ఇవన్నీ పెట్టేయడం అనేది సబబైనటువంటి విషయం కాదు. వారికి జన్మ జాతకం అనేది ఉన్నప్పుడు, అందులో కూడా శని బాగోకపోతే, అప్పుడు గోచారము జన్మజాతకం రెండిట్లోనూ బాగోని కారణం చేత, లేదా ముందు జన్మజాతకంలోనే బాగోకపోతే దాన్ని ప్రమాణంగా తీసుకుని మాత్రమే ఈ యొక్క జపాలు, శనీశ్వరుడికి జపాలు, హోమాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి నేను ఆ యొక్క కార్యక్రమాలు చేయను అని చెప్పడం జరిగింది వారికి. కాబట్టి సర్వులు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, చాలా మంది ముందే గోచారంలో శని బాగాలేదు కాబట్టి నువ్వు జపం చేసేయి, హోమం చేసేయి, శాంతి చేసేయి అని చెబుతారు. కంగారు పడిపోవక్కర్లేదు. అలాగే శనీశ్వరుడు సేవక ప్రియుడు. అంటే కాస్త మనకన్నా లేని వాళ్ళు, కింద వాళ్ళు ఎవరుంటారో వారికి దాన ధర్మాలు చేయడం, పశుపక్షాదులకి తిండి పెట్టడం, వీటి ద్వారా శనీశ్వరుడు ఎప్పుడు కూడా తృప్తి పడుతూ ఉంటాడు. కాబట్టి మీరు ఇటువంటి మంచి పనులు చేసి మీకు చేతనైనంత నవగ్రహ దేవతల్లో ముఖ్యంగా శనీశ్వరుడికి కాస్త శుభ్రం చేసి, అక్కడ కాస్తంత నువ్వుల నూనె పోసి, ఒక నువ్వుల నూనెతోటి ఒక పత్తి పెట్టి దీపం వెలిగించి దండం పెట్టుకుంటే చాలు. ఒకవేళ పంతులు గారు అవైలబిలిటీగా ఉంటే గనక షోడశ ఉపచారాలతోటి శనీశ్వరుడు యొక్క ఆరాధన చేస్తే మరీ మంచిది. కాకపోతే గోచారంలో శనిని చూసి భయపడక్కర్లేదు. జన్మజాతకంలో కూడా శని బాగోకపోతేనే కాస్త చూసుకుని మన వీలుని బట్టి శాంతి కర్మలు చెయ్యాలి. జై గురుదత్త. జై శ్రీరామ్.